తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది. కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జీహెచ్ఎంసీకి సంబంధించి మహిళా జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, ఖమ్మం మహిళా జనరల్, నిజామాబాద్ మహిళా జనరల్, జీడబ్ల్యూఎంసీ వరంగల్కు సంబంధించి జనరల్, నల్గొండకు సంబంధించి మహిళా జనరల్. రేపటి కేబినెట్ భేటీలో ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందనేటువంటి సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు అయితే ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనుందనేటువంటి సమాచారం. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ వార్డులు, అలాగే డివిజన్ మరియు చైర్పర్సన్, అలాగే మేయర్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేసింది. ప్రభుత్వ ఉత్తరం ప్రకారం, అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా 50% మించకుండా, ఏదైతే రిజర్వేషన్ 50% ఉందో ఆ 50% మించకుండా అన్నిటికి కూడా మొత్తం రిజర్వేషన్ అయితే ప్రకటించింది. దానిపై దాదాపు ఏదైతే ప్రధాన కార్పొరేషన్ ఉన్నాయో ఆ ప్రధాన కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మహిళా జనరల్ కి ఇచ్చారు. దానికి సంబంధించి అలాగే కరీంనగర్ కి సంబంధించి బీసీ జనరల్ అభ్యర్థికి ఇచ్చారు. మహబూబ్ నగర్ బీసీ మహిళకి ఇచ్చారు. మంచిర్యాలకు బీసీ జనరల్ ఇచ్చారు. రామగుండం ఎస్సీ జనరల్ ఇచ్చారు. ఖమ్మం మహిళా జనరల్ ఇచ్చారు. నిజామాబాద్ కూడా మహిళా జనరల్ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ ఏదైతే ఉందో సో అది జనరల్ ఇచ్చారు. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది. సో నల్గొండకు వచ్చేసి మహిళా జనరల్ ఇచ్చారు. కొత్తగూడెం కూడా ఎస్టీ జనరల్ ఇచ్చారు. సో ఈ మొత్తం కూడా అన్ని రిజర్వేషన్లు ఏదైతే 50% సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ 50% దాటకుండా అన్ని రిజర్వేషన్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల కార్పొరేషన్ సంబంధించిన ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది. రిజర్వేషన్ ప్రక్రియ అంటే ఈ రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. ముఖ్యంగా రేపు కేబినెట్ మీటింగ్ తర్వాత దానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చూస్తా ఉన్నారు. రేపు కేబినెట్ మీటింగ్ తర్వాత రిజర్వేషన్ ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపు రేపు ముగిసిన తర్వాత ఏదైతే కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మరి ఇమీడియట్లీ ఏమైనా ఇస్తారా లేదంటే ఫిబ్రవరిలో ఏమైనా ఇస్తారా అనేది ఒక చర్చనీయాంశమైంది. కొన్ని రాజకీయ వర్గాల్లో అయితే దాదాపు 19th షెడ్యూల్ రాబోతుంది అని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి లేదు ఫిబ్రవరిలో అయితే ఎలక్షన్స్ పక్కా ఉంటాయి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఫిబ్రవరిలో అయితే ఎలక్షన్స్ పక్కా ఉంటాయి అనేది అయితే నిశ్చయమైంది. మురళి, ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి? కూడా కసరత్ అయితే ఆల్రెడీ పూర్తయింది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఆయా జిల్లాలు కావచ్చు లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాటికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయాయి అనేటువంటి మాట. అంటే మీరు అన్నట్టుగా 19 వస్తుందా, లేకపోతే దీనికి సంబంధించి నోటిఫికేషన్, లేకపోతే ఎన్నికలు ఫిబ్రవరి నెలాఖరా, లేకపోతే దాని తర్వాత ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా బడ్జెట్? ఫిబ్రవరిలో పూర్తిగా ఫిబ్రవరిలో ఈ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. దాదాపు ఇప్పటికే రేవంత్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా నిన్న ఆదిలాబాద్ సభ కావచ్చు, రేపు ఏదైతే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి దాంతో పాటు మొత్తం ఆ జిల్లాల వారీగా తిరుగుతా ఉన్నాడు. ఇప్పటికే ఇటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ముంబైలో గెలిచిన విజయోత్సవ ర్యాలీ సికింద్రాబాద్ లో పెట్టుకొని పెద్ద ఎత్తున అందరినీ కూడా సమన్వయం చేసుకునే పరిస్థితిలో పడింది. దాదాపు కేటీఆర్ కూడా ఈ మధ్య కాలంలో అన్ని ఏదైతే 10 జిల్లాలు ఉన్నాయో ఆ 10 జిల్లాలు కూడా తిరుగుతున్న తీరు మీరు చూడొచ్చు. ఇప్పటికే అన్ని అంటే అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కూడా పోటాపోటీగా ఉండబోతున్నాయి. ఎందుకంటే గతంలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి ఒక డిఫరెంట్ సినారియో ఉండేది. ఇది మొత్తం పట్టణానికి సంబంధించిన ఎలక్షన్స్. ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ పట్టణం సిటీ ఉంటుంది. ఆ సిటీలలో ఈ మున్సిపల్ కి సంబంధించిన ఇది ఉంటుంది కాబట్టి సో ఇవి కీలకంగా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ దాదాపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంట్లో పడే అవకాశం ఉంటది కాబట్టి అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా బీజేపీ దీనికి పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది అనేది ఒకవైపు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ మహారాష్ట్రలో గెలిచినటువంటి తీరు, ముంబైలో గెలిచినటువంటి తీరు వాళ్ళకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పెద్ద ఎత్తున మేము ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే అరవింద్ నిజామాబాద్ నాదే అంటూ కూడా
ఆయన ప్రకటించుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇటు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తా ఉన్నారు. ఇటు కేటీఆర్ కూడా ఆయన మొత్తం జిల్లాలు తిరుగుతూ కార్యకర్తల్ని నాయకులని అందరినీ కూడా సమన్వయం చేసుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ధీటుగా ఈ ఎలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణలో ఎన్నికల నగార అయితే మోగనుంది. కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీకి సంబంధించి మహిళా జనరల్గా ఉంది. ఇక కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, ఖమ్మం మహిళా జనరల్, నిజామాబాద్ మహిళా జనరల్, వరంగల్కు సంబంధించి జనరల్, నల్గొండ మహిళా జనరల్. రేపటి కేబినెట్ భేటీలో ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కేబినెట్ భేటీ తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ రానుందనేటువంటి సమాచారం. ఈ నెల 19నే నోటిఫికేషన్ రాబోతోందని కూడా ఒకంత సమాచారం అయితే అందుతోంది.